Hello everyone, welcome back to the channel. Hope you all are doing good. ఈ వ్లాగ్ దివాళీ రోజుది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ హ్యాపీ దివాళీ. హోప్ అందరూ సేఫ్గా దివాళీ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇదైతే హాలిడే రోజు కదా, పిల్లల స్కూల్స్ అన్నీ హడావిడి ఏం లేదు, చాలా పీస్ఫుల్గా రష్ లేకుండా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇడ్లీ ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఈవెన్ లంచ్లోకి ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇడ్లీతో పాటు పల్లీ చట్నీ కొబ్బరితో చేశాను అనమాట. మీరు ఎలా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ రాసేసి కొంచెం బ్యాటర్ వేసేస్తున్నా, ఇడ్లీ బ్యాటరు. తర్వాత దాన్ని హాట్ వాటర్లో బాగా స్టీమ్ అయిన వాటర్లో దాన్ని ఇడ్లీని స్టీమ్ చేసేస్తాను. తర్వాత సాఫ్ట్ ఇడ్లీ రెడీ. చెప్పాను కదా, ఇడ్లీకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కొబ్బరితో చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి మరి గార్లిక్ వెల్లుల్లిపాయ రెండు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అలా చేసుకోవడం వల్ల యాసిడిటీ రాదనమాట. మరి తర్వాత కొంచెం కొబ్బరి సాల్ట్ వేసి, తర్వాత కొంచెం చింతపండు వేసుకొని పల్లీలు చల్లారుతాయి కదా, అవి వేసేసుకున్నాక మిక్సీ పట్టేసుకుంటాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర దేంట్లో అయినా వేసుకున్నా. మా హస్బెండ్కి చాలా ఇష్టము కొత్తిమీరతో చేస్తే. ఇది చింతపండు చట్నీ వేయాలి, నేను అక్కడ వేయలేదు, మర్చిపోయాను. తర్వాత మనకి చట్నీ ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దానికి తిరగవాతు పెట్టేస్తాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి చట్నీకి పోపు పెట్టేస్తాను. నైకా నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను, అవి మీతో షేర్ చేద్దామని. సో ఫస్ట్ అయితే ఇది టోనర్ అనమాట. చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది. స్కిన్ బాగా హైడ్రేట్గా ఉంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇది వచ్చి టోనర్. అండ్ ఇదైతే చాలా వైరల్ అవుతున్న లోషన్ అనమాట. ఒకసారి ట్రై చేద్దామని నేనైతే కోంబోలో తెప్పించుకున్నాను, 2 వచ్చాయి నాకు. ఈ ఫాక్స్ టైల్ ఫేస్ మాస్క్ చాలా బాగుంది. బ్లాక్ హెడ్స్ తగ్గిస్తుంది, పోర్స్ అయితే తగ్గిస్తుంది, ఫేస్ మీద రెడ్నెస్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. అండ్ ఇది కూడా చాలా వైరల్ అవుతున్న ఆయిల్, కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే, బట్ ఇది ఇన్వెస్ట్ చేస్తే చాలా రోజుల వరకే వస్తుందని అనుకుంటున్నాను. స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి ఒక ఎల్ఫ్ బ్రాండ్ నుంచి లిప్ గ్లాస్. ఇది దీనికి సన్ స్క్రీన్ SPF 25 అనమాట. అండ్ ఇదొక షేడ్. అండ్ ఇది కూడా బ్రౌన్ షేడ్ లిప్స్టిక్. ఇప్పుడు నేను వేసుకుంది అది వేసుకున్నట్లు ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది స్క్రబ్, నేను యూజ్ చేశాను ఆల్రెడీ. మనకి ఏదైనా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అది ఉన్నా కూడా మంచిగా ఫేస్ బాగా క్లీన్ చేస్తుంది. అండ్ ఇది కాంప్లిమెంటరీగా వచ్చింది నాకు, ఇది సన్ స్క్రీన్ క్లే వాళ్ళే. అండ్ ఇవి నెయిల్ పాలిషెస్ తెప్పించుకున్నాను, అన్నీ న్యూడ్ షేడ్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఒకటి ఇది కూడా ఎల్ఫ్ నుంచి ట్రై చేద్దామని. సో దట్స్ ద హాల్. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక లంచ్ తర్వాత మేము డెకార్ అంతా స్టార్ట్ చేసాము. నేనైతే అస్సలు ఏమీ చేయలేదు, లహరిక, నివృత్తి వాళ్ళ డాడీ చేశారు. నాకైతే మంత్లీ సైకిల్ వల్ల నేను ఫెస్టివల్ సెలబ్రేట్ చేయలేకపోయినాను. కానీ వీళ్ళు ముగ్గురే చాలా బాగా ఇంటిని బాగా అందంగా డెకరేట్ చేశారు. చందు అంతా పూజ పాటు చూసుకుంటే, లహరిక, నివృత్తి నేనంటే చెప్తూ ఉన్నాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ఇలా చేయండి అని. సో మొత్తం వాళ్ళే చేశారనమాట.
ఇంకా పూజ కూడా చందునే చేశారు. యాక్చువల్లీ ఇలా పూజలు చేయడము ఇలాంటివి మా అత్తయ్య వాళ్ళు తనకి చిన్నప్పటి నుంచే బాగా అలవాటు చేశారు మా హస్బెండ్కి. సో అందుకని నాకేం ఇబ్బంది లేదనమాట. చాలా చక్కగా చేస్తారు. తర్వాత ఈ డైనింగ్ టేబుల్ మీద నాకు క్లాత్ లేదు. సో నా చున్నీని నేను రన్నర్ కింద వాడేసి అది వేసి ఇలా అంతా డెకరేట్ చేపించాను. సైడ్ టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ మీద ఇలా సింపుల్గా డెకరేట్ చేసినారు. మళ్ళీ ఇక్కడ బయట వచ్చి మా అమ్మ అన్ని దీపాలు వెలిగిస్తుందనమాట. చందు అయితే చాలా బాగా చేశాడు కదా పూజ. సో తనకి బాగా అలవాటు, చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడైతే తను ఏం చేసినా పక్కన కూర్చోపెట్టుకునే వాళ్ళంట. శ్లోకాలు అన్నీ చెప్పించేవారంట. కొన్ని పద్యాలు కూడా బాగా చెప్తారు. సో అలా అలవాటైంది తనకి. సో నాకు ఇది చాలా హెల్ప్ఫుల్గా అయిందనమాట. మా అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడు తనకి నేర్పించడం వల్ల చాలా ఓపికగా నిదానంగా అన్నీ బాగా చూసుకుంటారు దగ్గరుండి. పూజ పనులు అన్నీ ఏం చెప్పినా ఏమీ వద్దనరు. తనకి పూజలు అంటే చాలా చాలా ఇష్టము. మనం చేసినామనుకోండి మనల్ని చూసి పిల్లలు కూడా బాగా నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ మరి మా అన్న కూతురు దివాళీకి వచ్చారనమాట. సో ఇక్కడే మేమంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి ఈవినింగ్ మా తమ్ముడు కూడా వచ్చాడు. వాళ్ళ ఆఫీస్లో స్వీట్ బాక్స్ అన్నీ గిఫ్ట్గా ఇచ్చింటే అది మా కోసం తీసుకొచ్చాడనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మరి కుకీస్ ఇవన్నీ అందులో ఉన్నాయి. దివాళీకి ఇలా ఇస్తూ ఉంటారు కదా. సో పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు తింటారని చెప్పి వాడు ఏమీ తినుకోకుండా అన్నీ ఇక్కడికే తీసుకొచ్చాడు. గిఫ్ట్ బాక్స్తో పాటు కొన్ని దియాస్ కూడా ఇచ్చారు. అవి కూడా చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. కొన్ని అయితే నేను యూస్ చేశాను, కొన్ని నెక్స్ట్ ఇయర్కి పెట్టుకుందామని అలానే ఉంచేసాను అనమాట. ఇక్కడైతే 2 అప్పుడే అవుట్ చాక్లెట్స్. ఇక్కడ వీళ్ళందరూ మీకు దివాళీ విషెస్ చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో టీవీ నాయిస్ వస్తుందన్నమాట. సో అందుకే నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది. వీళ్ళందరూ విషెస్ చేశారు హ్యాపీ దివాళీ అని. తర్వాత క్రాకర్స్ కాల్చడానికి పోయినారు. నేను అక్కడ చెప్పాను వీడియో తీసుకోండి అని. వీళ్ళందరూ మర్చిపోయి వచ్చారంట క్రాకర్స్ కాల్చేది. సో ఇదే మా దివాళీ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.